హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజశ్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కళ్యాణ్ గెలవటానికి కారణం టాస్కులు అండి. ఎలాంటి టాస్కులు వచ్చినాయి, ఏంటది టికెట్ పెనాలి ఎలాంటి టాస్కులు ఆ టాస్కుల్లో మరి డిమాండ్ పవన్కి నడువు నొప్పి రాబట్టి బ్యాక్ పెయిన్ రాబట్టి సరిపోయింది. ఏమో ఇద్దరు డిమాండ్ పవన్ కూడా గెలిచి ఉండేవాడేమో, కానీ లక్ కూడా కొంచెం ఫేవర్ చేయాలి. ఒక కష్టం ఒకటే కాదు, లక్ కూడా ఫేవర్ చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. కానీ అది కళ్యాణ్కి కలిసి వచ్చింది. టికెట్ పెనాలి టాస్కులు ఎన్నో జరిగినాయి. అన్నీ ఫస్ట్ కంటెస్టెంట్ టాస్కులు అవి పోతే చాలా టాస్కులు ఆడితేనే కళ్యాణ్ దాకా కప్పు వచ్చినాయండి. చాలా టాస్కులు అవి కూడా చిన్న టాస్కులు కాదండి, కొంచెం బాడీ మొత్తం పెట్టి ఆడగలిగే టాస్కులు, మైండ్ గేమ్స్ అవన్నీ ఆడి వాళ్ళందరితో ఆడితే, అది కాక ఆడటం ఒక్కటే కాదు, అబ్బాయి ఎక్కడైతే అబ్బాయికి ప్లస్ అయిందంటే వాళ్ళ నాన్న వచ్చినాడు. పేరెంట్స్ని పిలిచి ఒక వీక్ పేరెంట్స్ వచ్చినారు కదా, ఆ వీక్లో కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చినారు. కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ప్రతి ఒక్కరు పేరెంట్స్ వచ్చిన వాళ్ళందరూ మాకు కప్పు కావాలా, మాకు డబ్బు కావాలని అన్నారు. కానీ కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి ఒక మాట అన్నాడు. అక్కడ అబ్బాయికి టర్నింగ్ తిరిగింది. ఏమన్నాడంటే కళ్యాణ్ గురించి, నాన్న కప్పు ముఖ్యం కాదు, నువ్వు ఉండే విధానం బాగుండాలి. కప్పు శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం. అంటే ఒకరిని ఏదో తొక్కి నువ్వు పైకి రాకూడదు. అలాగా నీకెంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు ఆడేసిరా, ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది అన్న డైలాగులు చాలా చెప్పినాడు. చాలా మంచి మాటలు చెప్పినాడు. జనాలకి ఆ మాటలు బాగా వెళ్ళినాయి. అక్కడి నుంచి కళ్యాణ్ ఆడియన్స్కి ఇంకొంచెం దగ్గర అయినాడు, ఇంకా బాగా నచ్చగలిగినాడు. అందుకు కళ్యాణ్ గెలిచినాడు. ఆదిరెడ్డి గెలిపిస్తే కళ్యాణ్ గెలవలేదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి.